హలో! హాయ్ అండి. ఈరోజు మళ్ళీ మరొక 2 ప్రీమిక్స్ పౌడర్‌లను తీసుకొచ్చానండి. ఈ సమ్మర్‌లో ఎండలకు అలసిపోకుండా శక్తినిచ్చే పానీయాలను ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. అది కూడా ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా కలుపుకొని తాగేసేయొచ్చు. ఇంకా మనము 4, 5 నెలల పాటు నిల్వ కూడా చేసుకోవచ్చండి. ఎటువంటి కెమికల్ లేకుండా హెల్తీగా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. ఇక ఈ 2 ప్రీమిక్స్ పౌడర్లని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 2 కప్పుల షుగర్ని వేసుకోవాలి. మీరు కొలత కోసము గిన్నెలు కానీ, కప్పులు కానీ, గ్లాసులు కానీ ఏదైనా తీసుకోవచ్చండి. ఇందులో పెద్ద మహత్యం ఏమీ లేదండి. ఒకసారి ట్రై చేస్తే మీకే కొలతలు అనేది తెలిసిపోతుంది. అంతకన్నా ముందు మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా పెట్టండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి 2 స్పూన్స్ గ్లూకోజ్ పౌడర్ని కూడా వేసుకుందామండి. మన ఛానల్లో ప్రీమిక్స్ పౌడర్ రెసిపీస్ కూడా బోలెడున్నాయండి. ఒకసారి చూడండి. మీకు నచ్చితే వాటికి లైక్ కూడా పెట్టేసేయండి అబ్బా. మళ్ళీ మిక్సీ జార్లోకి చిటికెడు ఉప్పుని వేసుకుందామండి. మనము జ్యూసులు చేసినప్పుడు కంపల్సరీగా చిటికెడు సాల్ట్ని వేసుకోవాలండి. అందులోకే 1/2 స్పూన్ సిట్రిక్ యాసిడ్ని కూడా వేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ రోజ్ ఎముల్షన్ని కూడా వేసుకుందాము. మీ దగ్గర ఎముల్షన్ లేకపోతే రోజ్ ఎసెన్స్ని వేసుకోవచ్చండి. ఇంకా రెడ్ కలర్ ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు. ఈ ఎముల్షన్స్ అన్నీ సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ ఈజీగా దొరికిపోతాయండి. ఇప్పుడు ఇవన్నీ మొత్తం కలిసిపోయేలాగా మిక్సీ పట్టుకుందాము. ఇంకా షుగర్ కూడా మెత్తటి పౌడర్లా కావాలండి. చూసారండి, పింక్ కలర్ బాగా వచ్చింది కదా. ఇలా మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే నచ్చిన ఫ్లేవర్తోని చల్లచల్లని జ్యూస్లు తాగేయొచ్చండి. ఎండలకు బయటపోయి కొని తెచ్చుకునే బదులు ఇంట్లోనే ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు ఇంట్లో హ్యాపీగా కలుపుకొని తాగేయచ్చు. ఈ విధంగా ప్రీమిక్స్ పౌడర్ని తయారు చేసి పెట్టుకున్నాక ఒక గాజు డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవాలండి. నేను వీడియో కోసమని ఈ బ్లాక్ బౌల్ తీసుకున్నాను. దీంట్లో అయితే కలర్ఫుల్గా కనిపిస్తుందని. నేను ఆల్రెడీ ఇలాంటి ప్రీమిక్స్ పౌడర్లు చేసి పెట్టానండి. ఎవరైనా చూడకపోతే చూసేసేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. మీరు ఎలాంటి రెసిపీస్ అయితే చూస్తారు అని కూడా నాకు కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఈ రెసిపీని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ పెట్టండి. మీరు పెట్టే లైక్ ద్వారానే నా రెసిపీ అనేది చాలామందికి రీచ్ అవుతుంది, లేకపోతే అక్కడే ఆగిపోతుందండి. ప్లీజ్ ఒక లైక్ పెట్టండి. ఇప్పుడు మరొక ఫ్లేవర్ ప్రీమిక్స్ పౌడర్ని ఎలా చేయాలో చూసేద్దామా. అదే మిక్సీ జార్లోకి మళ్ళీ ఒక 2 కప్పుల షుగర్ని వేసుకుందామండి. అలాగే 1/2 స్పూన్ సిట్రిక్ యాసిడ్ని కూడా వేసుకుందాము. అలాగే ఇంకా చిటికెడు ఉప్పును కూడా వేసుకుందాము. ఇప్పుడు మనకి పైనాపిల్ ఫ్లేవర్ కావాలనుకుంటే పైనాపిల్ ఎముల్షన్ని వేసుకోవాలండి. పైనాపిల్ ఎముల్షన్ని ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. మీ దగ్గర పైనాపిల్ ఎముల్షన్ లేకపోతే పైనాపిల్ ఎసెన్స్ని వేసుకోవచ్చు 1/2 స్పూను. ఇంకా 1/2 స్పూను ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకోవాలి. ఎముల్షన్లో అయితే ఫ్లేవరు ఫుడ్ కలర్ 2 ఒకే దాంట్లో ఉంటాయి కాబట్టి ఈజీగా అయిపోతుందని ఇంకా నా దగ్గర ఎముల్షన్ ఉంది కాబట్టి ఎముల్షన్నే వాడుతున్నానండి. మీ దగ్గర ఏది ఉంటే అది వాడుకోండి. ఇంకా 2 స్పూన్స్ గ్లూకోజ్ పౌడర్ని కూడా వేసుకోవాలి. నేను ఉల్లిగడ్డ పొట్టును కూడా పడేయకుండా జమ చేసి ధూప్ స్టిక్స్ని ఎలా చేసుకోవాలి అని ఒక వీడియో కూడా పెట్టానండి, చూడండి. ఎందుకంటే వచ్చేది రెయినీ సీజన్ కాబట్టి ఈ సమ్మర్లోనే అలాంటివి చేసుకుంటే పచ్చిదనం ఏమీ లేకుండా తొందరగా ఆరిపోతాయండి. మన పైనాపిల్ ప్రీమిక్స్ పౌడర్ కూడా రెడీ అయిపోయింది. ఇలా మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత రెడీ చేసి పెట్టుకుంటే 4-5 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టనక్కర్లేదు, బయటే పెట్టుకోవచ్చు. కాకపోతే తడి లాంటిది తగలకుండా చూసుకోండి. దీన్ని కూడా మరొక బౌల్లో వేసేసుకుందాము. నేను ఉల్లిపాయ పొట్టుతోని ధూప్ స్టిక్స్ని చేసి ఒక వీడియో పెట్టా కదండి. ఆ ధూప్ స్టిక్స్ అనేవి చాలా బాగా పనిచేస్తున్నాయండి. దోమలు అసలు ఉండట్లేదు, పారిపోతున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా పనిచేస్తున్నాయి. కాకపోతే మీరు అందులోకి పిండికి బదులుగా గేదె పేడ కానీ ఆవు పేడ కానీ కలుపుకోండి. ఎందుకంటే వచ్చేది రెయినీ సీజన్ కాబట్టి పిండి వలన అంత కాలకపోవచ్చేమో అని నాకు కొద్దిగా డౌట్, అంతే. మీరు నేను చెప్పిన పద్ధతిలోనే పిండికి బదులు పెండని వాడుకోండి, అంతే. సమ్మర్లో అయితే బాగానే కాలుతున్నాయి కానీ మరి రెయినీ సీజన్లోనే నాకు డౌట్ అండి, అందుకోసమే ముందు చెప్పేస్తున్నాను. ఉల్లిపాయ పొట్టుతో ధూప్ స్టిక్స్ని ఎవరైనా ట్రై చేసి ఉంటే ప్లీజ్ నాకు ఒక కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఈ ప్రీమిక్స్ పౌడర్లని ఎలా కలుపుకోవాలో చూసేద్దామా. పిల్లలు బయట జ్యూసులు కావాలని మొండి చేస్తే కూడా ఇది ఈజీగా ఇలా కలిపి ఇచ్చేస్తే గుట్టమని గ్లాసులు తాగేస్తారండి. ఇంకా మనము అలసిపోకుండా శక్తిని కూడా ఇచ్చే మంచి పానీయం అండి.
ఇప్పుడు జ్యూస్ గ్లాస్లో 2 స్పూన్స్ పైనాపిల్ ప్రీమిక్స్ పౌడర్ని వేసుకుంటున్నాను. ఈ రెసిపీని కూడా మీకు తెలిసిన వాళ్ళకి, రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి, చుట్టుపక్కల వాళ్ళకి ప్లీజ్ షేర్ చేయండి అబ్బా. తర్వాత మరొక గ్లాస్లో రోజ్ ప్రీమిక్స్ పౌడర్ని కూడా వేసుకుందామండి. 2 స్పూన్స్ వేసుకుందాము. మీరు మీ గ్లాస్ సైజును బట్టి ఈ ప్రీమిక్స్ పౌడర్ని వేసుకోవాలండి. తర్వాత నేను బుజ్జి కుండల నుంచి నీళ్లు వేసుకుంటున్నాను. కావాలంటే ఫ్రిడ్జ్ వాటర్ని కూడా వాడుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ కూడా వేసి తాగొచ్చండి. మన ఇంటికి అతిథులు వచ్చినప్పుడు కూడా ఇలా వెరైటీగా జ్యూసులు చేసి ఇచ్చేయొచ్చండి. అప్పటికప్పుడు కలిపి ఇచ్చేయచ్చు. కావాలంటే ఇందులోకి సబ్జా గింజలను కూడా నానబెట్టి వేసుకోవచ్చండి. సబ్జా గింజలే కాకుండా చియా సీడ్స్ కూడా వేసుకోవచ్చండి. ఇంకా గోందు కత్తిర కూడా కలుపుకొని తాగితే ఇంకా చల్లగా కూల్గా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందా అండి? అయితే తప్పకుండా ఒక లైక్ పెట్టి కామెంట్ కూడా పెట్టండి. నేను నిమ్మకాయ షర్బత్ని కూడా సంవత్సరం అంతా బయటనే ఫ్రిడ్జ్ లేకుండా బయట ఉండేటట్టు, నిల్వ ఉండేటట్టు ఒక వీడియో కూడా అప్లోడ్ చేశానండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఆ రెసిపీ కూడా చూడండి. ఆల్మోస్ట్ నేను పెట్టే రెసిపీస్ అన్నీ ఫ్రిడ్జ్ లేకుండా నిల్వ ఉండే రెసిపీసే పెడుతున్నానండి. ఒకసారి చూడండి. ఇక 2 రకాల ప్రీమిక్స్ పౌడర్ జ్యూసులు కూడా రెడీ అయిపోయాయండి. మీరు వస్తే మీకు కూడా ఇచ్చేస్తాను. ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుందండి. తక్కువ ఖర్చుతోనే ఇలా ప్రీమిక్స్ పౌడర్లను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి.